హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూస్‌ని సింపుల్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆరెంజ్ జ్యూస్‌ని తీసుకోవడం వల్ల ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి మార్కెట్‌లో అయితే ఆరెంజెస్ అయితే దొరుకుతూనే ఉంటాయి. డైలీ తెచ్చుకొని ఇలా ఒక పెద్ద గ్లాస్ కాకపోయినా డైలీ ఒక చిన్న గ్లాస్ జ్యూస్ తీసుకుంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ గ్లోకి అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. డైట్‌లో ఉన్నవారికి చాలా బాగా యూజ్ అవుతది ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే. ఇంకా ఎన్నో అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆరెంజ్ జ్యూస్‌లో. ఇప్పుడు ఈ జ్యూస్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఒక 3 పెద్ద సైజు ఆరెంజ్‌లనైతే తీసుకుంటున్నాను. వీటిని పైన తోలు మొత్తం పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మనకి సీడ్స్ అయితే ఈజీగా కూడా వచ్చేస్తాయి చూడండి. ఇలా చాక్‌తో ఒకసారి లోపలికి గుచ్చుకున్నా కూడా లోపల ఉన్న సీడ్స్ కూడా అన్నీ మనకి ఈజీగా కూడా వచ్చేస్తాయి. ఇలా సీడ్స్ అన్నీ తీసేసి జ్యూస్ చేసుకోవడం వల్ల మనకి జ్యూస్ అయితే చేదు రాకుండా ఉంటది. మీరు కావాలంటే డైరెక్ట్ అలా కూడా జ్యూస్ చేసుకోవచ్చు. కానీ మనకి జ్యూస్ అయితే చేదొచ్చి మనకి తాగడానికి బాగోదు. అందుకనే నేనైతే సీడ్స్ అన్నీ అయితే ఇలా తీసేస్తున్నాను. ఇలా చాక్‌తో ఒక్కసారి గుచ్చుకుంటే చాలు లోపల ఉన్న సీడ్స్ మొత్తం బయటకైతే వస్తాయి. ఇలా అన్నీ పీల్ చేసుకొని ఇలా సీడ్స్ తీసుకొని అయితే ఇప్పుడు వీటిని చిన్నగా ముక్కల్లాగా చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలే. మీరు ఇందులో వాటర్ వేయకుండా న్యాచురల్‌గా చేసుకొని తీసుకుంటేనే మనకి చాలా మంచిది. ఇందులో వాటర్ ఏమైనా యాడ్ చేయడం వల్ల మనకి ఇందులో స్వీట్‌నెస్ అనేది తగ్గిపోతది కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా తాగడానికి ఇష్టపడరు. అందుకనే ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకుంటాం కాబట్టి షుగర్ హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి వాటర్ అనేటివి యాడ్ చేయకుండా న్యాచురల్‌గా జ్యూస్ చేసుకుంటేనే బెటరు. నేనైతే కొంచెం చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని మెత్తగా ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ జ్యూస్‌నైతే ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ తీసుకొని ఇలా పల్పినైతే తీసేసి ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. నార్మల్ షుగర్ అయితే వేసుకోకండి. ఎందుకంటే న్యాచురల్‌గా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటేనే బెటర్ కాబట్టి మీరైతే కావాలంటే బ్రౌన్ షుగర్ వేసుకోండి. లేదంటే పటిక బెల్లం కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. హెల్తీగా ఉండాలంటే మాత్రం పటిక బెల్లము లేదంటే న్యాచురల్‌గా తీసుకుంటేనే బెటరు. నేనైతే పిల్లలు తాగరు కాబట్టి చప్పగుంటే అందుకనే నేను బ్రౌన్ షుగర్ అయితే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేశాను. ఆ తర్వాత చిక్కగా ఉంది కాబట్టి ఇంకొక హాఫ్ గ్లాసు చిన్న గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్లాసుల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూడా సర్వ్ చేసుకోండి. నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను కాబట్టి డైరెక్ట్‌గానే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. చిన్న గ్లాస్ మీకు చూపిస్తున్నాను చూడండి వీడియోలో. దానికోసమే చిన్న గ్లాస్ అయితే పెట్టాను. పెద్ద గ్లాస్ కాకపోయినా కూడా డైలీ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నా కూడా హెల్త్‌కి చాలా మంచిది. స్కిన్ గ్లోకి అయితే మంచిగా పనిచేస్తది. ఇంకా స్కిన్ గ్లోకి ఇంకా బాగా న్యాచురల్‌గా పనిచేయాలంటే ఇందులో మీరు క్యారెట్ ముక్కలు వేసుకొని కూడా క్యారెట్ ముక్కలు వేసుకొని కూడా మీరు గ్రైండ్ చేసుకొని చిన్న గ్లాస్ తీసుకోవడం వల్ల మంచి స్కిన్ గ్లోకైతే ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే చాలా బాగా పనిచేస్తది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకున్న తర్వాత పైన ఐస్ క్యూబ్స్ అలాగే కొంచెం పుదీనా వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక గ్లాస్ తీసుకొని మీరే ట్రై చేసి చూడండి. మీకే అర్థమైపోతది స్కిన్ గ్లో ఎంత బాగా యూజ్ అవుతదో. హెల్త్‌కి కూడా చాలా మంచిది. కిడ్నీ స్టోన్స్ రాకుండా, అలాగే ఆకలిని పెంచడానికి, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతది. ఈ ఆరెంజ్ జ్యూస్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి ఇందులో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.